పహల్గామ్ వద్ద ఈ టెర్రరిస్ట్ అటాక్లో ఎంతోమంది హిందూ సోదరులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలని ఖండించాలి. అంతేకాకుండా రేపు శుక్రవారం జరిగే ప్రార్థనలో మరణించిన హిందూ సోదరులకు సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి మసీదులో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఇటువంటి దుశ్చర్యలు ఇస్లాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖండిస్తుంది. ఇస్లాంలో ఏముందంటే, ఒక అమాయకుడిని చంపితే కనుక యావత్ ప్రపంచంలో ఉన్న మొత్తం మానవాళ్ళందరూ కూడా చంపినంత పాపం. అలాగే ఒక మనిషిని కాపాడితే కనుక ప్రపంచంలో ఉన్న యావత్ మానవాళ్ళని కాపాడినంత పుణ్యం వస్తుందని చెప్పి ఇస్లాంలో ఉంది. కాబట్టి ఈ టెర్రరిస్టులు ముస్లింలు కాదు, వాళ్ళకి ఒక మతం లేదు, వాళ్ళు ఒక పెరవట్టెడు పిచ్చి పట్టిన కొన్ని అసాంఘిక శక్తులు. వాళ్ళని ఒక మతం సంబంధించిన వాళ్ళని పోల్చడం సరికాదు. వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి కానీ, వాళ్ళు అక్కడ టూరిస్టులతో వాళ్ళు ఎలాగైతే మిస్బిహేవ్ చేసి వాళ్ళని ఎంత దారుణంగా చంపారు అని చూస్తుంటే ఒక ముస్లింగా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అసలు వీళ్ళు నిజంగా ఇటువంటి ఎదవలు, ఇటువంటి పనికిమాలిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉంటారనిపిస్తుంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, రేపు శుక్రవారం మసీదులో మాత్రం తప్పకుండా వాళ్ళందరి ఆత్మశాంతి కోసం ప్రార్థించండి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని, ముందు ఇటువంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కఠినంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి అందరూ కూడా సమర్థించి, ఎందుకంటే ఇక్కడ మనందరం భారతీయులుగా భారతదేశం రక్షణ, భారతీయుల ప్రాణాలు కాపాడుకోవడం మన ముఖ్యం. కాబట్టి ఇక్కడ కులమతాలతో సంబంధం లేదు. కాబట్టి అసలు అటువంటి ప్రస్తావనే లేకుండా భారతీయులుగా మనందరం కూడా మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని, మన దేశ భద్రతను